అప్పుడే 6:30 అయిపోయిందా? ఈరోజు కూడా లేటే. ఇవాళ ఇవ్వాలి వర్షం నెక్స్ట్ వీక్ లైట్ ఎలా అండి ఏదైనా అనుకుంటున్నారు అసలు ఎప్పుడో కంపెనీ ఎంత సార్ అర్థమవుతుంది ఇదే పని చీ హో ఆ అరుపులు కావరా బాబు, మెరుపులు. జీవితం పైన మెరుపు పుట్టించాడు. వీడికి ఎలా కాదు, అందరం కలిసి ఒకటేసారి జాబ్ మానేసాం అనుకో, అప్పుడు తెలిసి వస్తుంది. ఏంటి స్వామి, కామెడీగా ఉంది కదా, నవ్వొస్తుంది కదా. 2 years అయింది ఈ కంపెనీలో జాయిన్ అయ్యి. ఏమాత్రం మార్పు లేదు, సాలరీ హైకు లేదు. వేరే జాబ్ ట్రై చేద్దామంటే జాబ్స్ లేవు. ఇంకెన్నాను స్వామి ఎలా ఉంటాను? నువ్వు ఏమైనా దయ కలిగిస్తే కదా నా జీవితం మారేది. హాయ్ మచ్చా, కంగ్రాచులేషన్, యూ వన్ ద ఫస్ట్ న్యూ రికార్డ్. ఇప్పుడు దాకా మ్యాక్సిమం 7:30, ఇప్పుడు 8కి వచ్చినావు, కుమ్మేసినావు. కీప్ ఇట్ అప్, క్యారీ ఆన్. టుమారో క్లయింట్ మీటింగ్, ఎవరో ఒకరు అటెండ్ చేయండి, ఓకేనా? ఛీ, నా జీవితంలాగే ఈ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అబ్బా, ఇది టైం అడుగుతుందే. ఇక్కడ ఎవరిని అడగాలి? అక్కడ ఎవడో ఉంటాడే. వీడు వదిలేలాగా లేడు. హలో, ఎక్కడున్నారు? లంచ్కి వస్తున్నారా? రే, నేను నా వాచ్ ఎప్పుడు 30 minutes ఫాస్ట్ ఉంటాం రా. రహీం, నీ వాచ్ స్లోగా ఉంది, చేంజ్ అయినా? అవునా, చేంజ్ చేయరా. వచ్చావా కాలేజ్ టైంలో? Hey guys, today is a great day for our company. కంపెనీకి వెళ్ళి అది తిప్పుతాడు, ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్స్ ఉంది, పెద్ద ప్రాజెక్ట్. ఇట్స్ క్రెడిట్ గోస్ టు సుధీర్. ఈ ప్రాజెక్ట్కి నువ్వే అప్పండి టీమ్ లీడ్గా. నువ్వే కంగ్రాట్స్, బాయ్. చెప్పరా. నువ్వు దేవుడురా. ఏమైందిరా? నేనే డైలమాలో ఉన్నా. నిజంగా దేవుడురా నువ్వు. కొత్తగా మాట్లాడుతున్నావు. అదేరా, నా వాచ్లో 1/2 hour టైం ఫాస్ట్గా పెట్టావు కదా, దానివల్ల నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను రా, నాకు జాబ్ వచ్చిందిరా. థ్యాంక్స్ రా మామ. ఏం మాట్లాడుతున్నావురా? టైం చేంజ్ చేయలేదురా, టైం సెట్ చేశాను. ఓకేరా మామ, రూమ్కి వచ్చి పార్టీ చేసుకుందాం. సాదుల్ భాయ్, టైం అయితే అయింది. 12 అయింది సుధీర్ భాయ్. మార్నింగే లేవడం ఏంటి, బస్సులో ఎప్పుడూ లేని సీట్ దొరకడం ఏంటి, ఆఫీస్కి తొందరగా రావడం ఏంటి, కాల్ నేను అటెంప్ట్ చేయడం ఏంటి, దానికి నేను లేట్ అవ్వడం ఏంటి?
చిన్నగా డౌట్ ఉండేది, ఇప్పుడు అర్థమైంది స్వామి. ఎవరో వచ్చి నా జీవితం మారుస్తారు, నా టైం బాగాలేదు అని అనుకోవడం కరెక్ట్ కాదు స్వామి. మనం కరెక్ట్గా ఉండాలి. ఒక అరగంట మార్పు నా జీవితం మలుపు తిరిగింది. నేనే నమ్మలేకపోయాను స్వామి, కానీ ఇది నిజం. ఇప్పటి నుంచి టైంకి రెస్పెక్ట్ ఇస్తూ టైంని ఫాలో అవుతాను. థ్యాంక్ యూ స్వామి. హాయ్ రా సుధీర్, ఏంటి అలాగా ఉన్నావు? ఏమీ లేదు. అమ్మ ఫోన్ చేస్తుందిరా చూడు. నాకు ఒక మ్యాచ్ వచ్చిందంట, మ్యారేజ్ చేసుకోవాలంట. వాట్సాప్లో ఫోటో పంపిస్తానంట, అది నేను చూడాలంట. కంగ్రాట్స్ రా, ఇంకేంటి చేసుకో మరి మ్యారేజ్. తన మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు. మ్యారేజ్ ఎలా చేసుకోవాలి? రా ఏమైనా లవ్ స్టోరీయా? చెప్పురా నాకు. అంతా అయిపోయింది ఒక నిమిషంలో. నా లైఫే రివర్స్ అయిపోయింది. ఇలా అవుతుందని అసలు ఊహించలేదు. ఇప్పుడు దాకా ఎందులోనూ నేను ఓడిపోను. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఓడిపోవాల్సి వచ్చింది ఒక అమ్మాయి వల్ల. నిన్ను చూసినాకనే నా ఊహకెన్ను రెక్కలొచ్చనే, నీ నవ్వు చూసినాకనే నా మనసు ఎగిసి నింగిలోన నాట్యమాడనే నాట్యమాడనే నాట్యమాడనే. నీ కళ్ళు చూసినాకే కలువ పువ్వు మూతి ముడుచుకున్నదే, నీ సొగసు చూసినాకే మధురమైన ప్రేమ నాలో పుట్టుకొచ్చనే పుట్టుకొచ్చనే పుట్టుకొచ్చనే. మయూరి కూడా నాట్య మొదలి నడక నేర్చనే, నీ హంస నడక చూసినాకనే వయారి సత్యభామ మోది తిప్పుకున్నది, నీ వంపు చంపు చూసినాకనే సప్తస్వరాలు పలికి వీణ స్వరము మర్చని, నీ చిలక పలుకు విన్న వెంటనే గులాబీ పువ్వు రేగు కూడా గుల్లుకున్నది, నిలేత పెదవి చూసినాకనే నిన్ను చూసినాకనే నా ఊహకొక్కరింపముచ్చనే, నువ్వు చేరినాకనే చిరునవ్వు ఇంక నన్ను వదిలిపోను అన్నదే పోను అన్నదే. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేను. నేను ప్రేమించిన అమ్మాయి పుట్టినరోజు. తనకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తే నాకన్నా మంచి గిఫ్ట్ ఏముంటుంది అనిపించింది. అందుకే ఈరోజు ప్రపోజ్ చేద్దామని అనిపిస్తుంది. ఏంటి రమ్మన్నావు? ఇందాకటి నుంచి నేను నీ గురించి వెయిట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఓన్లీ విషెసేనా? గిఫ్ట్ ఏమి లేదా నాకు? జస్ట్ ఏ సెకండ్. ఐ లవ్ యూ అనుజ. నీకెవ్వరు ఇవ్వని ప్రేమని ఇస్తుంది. ఏం ప్రాబ్లం రానివ్వదు. లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా. డూ యూ లవ్ మీ? ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ రియల్లీ సారీ సుధీర్. నేను ఎప్పుడు నిన్ను ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేశాను. బట్ నా బిహేవియర్ వల్ల నీకేమైనా ఫీలింగ్స్ వచ్చుంటే ఐఎమ్ రియల్లీ సారీ సుధీర్. బాయ్. చా, ఓటమి ఎంత భారంగా ఉంటుందా? ఓటం బరువు మొయ్యగలిగిన వాడే గెలుపెంత తేలిగ్గా ఉంటుందేమో. అయినా నేను ఓడిపోయినట్టు ఎందుకు అవుతుంది? తనకి నేను నచ్చకపోతే నా ఫాల్టే కదా. నన్ను పొందే అదృష్టం తనకి లేదు, అంతే కదా. నేనెందుకు బాధపడుతున్నాను? ఎంతైనా నేను ప్రేమించాను కదా, ఆ మాత్రం బాధ ఉంటుంది. కష్టంగా ఉన్నా చెట్టును పూలు వదిలేవా, అలాగే నేను తనను మెల్లగా మర్చిపోవాలి. స్టార్ట్.
హలో హలో, ఇక్కడున్నావు? నేను అనుజని, గుర్తుపట్టావా? నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడు కలుస్తావా నన్ను? వస్తున్నా అనుజ. ఏంటి అప్పుడు రిజెక్ట్ చేసి ఇప్పుడు యాక్సెప్ట్ చేశానని అనుకుంటున్నావా? ఆ రోజు చెప్పలేకపోయాను, కానీ నువ్వు వెళ్ళిపోయాక తెలిసింది నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటావో, నాకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటావు. నువ్వు నన్ను లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉంచుతావు అన్న నమ్మకం నాకు ఉంది సుధీర్. అప్పుడు నువ్వు పడేసిన ఫ్లవర్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయి తెలుసా, నేను వాటిని దాచుకున్నాను. నేను నీకు చెప్పాలి, ఐ లవ్ యూ సుధీర్. ఇష్టమైన అప్పుడే చెప్పచ్చు కదా. అంటే ఫ్యూచర్లో మనకి చెప్పుకోవడానికి ఒక స్టోరీ ఉండాలి కదా. ఆడవాళ్ళు మాటలకు అర్థాలే లేవని ఊరికే అన్నారా?